कर रहे हैं अभी 50 रुपीज। వీర హనుమాన్ జయంతి సందర్భంగా విజయయాత్ర సన్నాహక సమావేశం జరిగింది. విహెచ్పి బజరంగ్ దళ్ కేంద్రీయ అధికార ప్రతినిధి డాక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎల్బీ నగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, సారూర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, బజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చారిత్రాత్మక కర్మన్ ఘాట్ హనుమాన్ మందిరం నుండి వీర హనుమాన్ విజయయాత్రను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న శశిధర్ అని చెప్పారు. ఉదయం 8 గంటలకు కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి బయలుదేరే బైక్ ర్యాలీ కోటి మీదుగా తాడ్బండ్ వీర హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విహెచ్పి నాయకులు కోరారు. హనుమాన్ జయంతి ఉత్సవంలో పూర్వ తయారులో ఉంది. ప్రతి ఇంటిలో కూడా హనుమంతుని యొక్క పూజలు, ప్రతి గుడిలో హనుమంతుని యొక్క పూజలు చేస్తూ, అదేవిధంగా లక్షలాదిగా ఈ యొక్క తెలంగాణలో యావత్ అన్ని గ్రామాల లోపల ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి హిందూ వాహిని తరపున అందరు హిందువులందరూ కూడా, హిందూ యువకులు, యువతులు, మహిళలు అందరూ కూడా తమ తమ ఇళ్లలో పూజలు పూర్తి చేసుకున్న తర్వాత అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఒక శక్తి ప్రదర్శన చేయాలని చెప్పేసి హిందూ సమాజాన్ని కోరుకోవడం జరుగుతుంది. హిందూ సమాజం హనుమాన్ జయంతి ఉత్సవంలో పూర్వ తయారులో ఉంది. ప్రతి ఇంటిలో కూడా హనుమంతుని యొక్క పూజలు, ప్రతి గుడిలో మన దేశంలో 80% హిందూ మిత్రులు ఉన్నారు, హిందూ బంధువులు ఉన్నారు అని అంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నేను బొట్టు పెట్టుకున్నాను, నేను గుడికి పోతున్నాను, నేను దీపం పెడుతున్నాను అని కేవలం దానికి మాత్రమే ఉండకుండా ఏప్రిల్ 12వ తారీఖున చేసే వీర హనుమాన్ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. హర్ ఘర్ సే ఏక్ బజరంగ్ అన్న నినాదంతో ప్రతి ఒక్కరు కూడా బయలుదేరాలి. అందరం కూడా సంఘటనం కావాలి. అంటే ఆ అంటే సనాతన ధర్మం మీద నోరు పాడేసుకున్న వాళ్ళందరికీ కూడా మన శక్తిని ఏందో చూపించాలి. కాబట్టి అందరూ కూడా ఉదయం 8:30 గంటల వరకు ఇక్కడ రావాలి, ర్యాలీగా బయలుదేరాలి. మనం మొత్తం కూడా ఒకటి అని చాటి చెప్పాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో నుంచి ఒకరు బయలుదేరాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతో పాటుగా ఇందాక భయ్యా వాళ్ళందరూ చెప్పినట్టుగా జీహెచ్ఎంసీ పరిధిలో, దాంతో పాటుగా హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలో ఏవైతే విభాగాలలో ఏవైతే సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. శంకర్కు సంబంధించిన లేటెస్ట్ ఫోటో